నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అందరికంటే ముందుగా అభ్యర్థులని బరిలోకి దించిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కూడా అనౌన్స్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ కాపీ అంటుంటే, లేదు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ తమని కాపీ కొట్టింది అంటుంది. అసలు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మేనిఫెస్టో సెలెక్షన్, ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కన్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, అభ్యర్థుల్ని అందరికంటే ముందుగా అనౌన్స్ చేశారు, క్యాంపెయినింగ్ ముందుగానే స్టార్ట్ చేశారు. మేనిఫెస్టో దగ్గరకు వచ్చేసరికి ఎందుకని కాపీ చేయాల్సిన అవసరం ఏర్పడింది? దురదృష్టం. ఇటువంటి మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కాపీ అని చెప్పడం. అసలు 2014లో మా మేనిఫెస్టో అండి. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. 2018 కూడా మా మేనిఫెస్టోనే. కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోని కాపీ కొట్టి మేం చేసేదానికి కొద్దిగా అదనపు జోడించి మాది కాపీ కొడుతురని చెప్పేసి మాట్లాడు. అది అమాయకత్వమా, లేకపోతే తెలివినంతనమా, లేదు ప్రజలు గమనించలేరు అని అనుకుంటున్నా మాకు అర్థం కావటం లేదు. రైతు బంధు ఎవరిదండి? రైతు బంధు అసలు భారతదేశంలో ఎవరైనా చేసినారా? వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో చేసినారా? పక్కనే ఉన్నటువంటి మొన్ననే ఎన్నిక జరిగినటువంటి కర్ణాటకలో కనీసం ప్రవేశపెట్టినారా? ఎందుకంటే తెలంగాణ ఎఫెక్ట్ కొంత కర్ణాటక పైన ఉంటుంది. కనీసం తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలన్న లాభం అవుతుందనే ఆలోచన చేసి కనీసం దాంట్లోనే పెట్టినారా కర్ణాటకలో? ఇప్పుడు రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిజానికి అక్కడే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం కానీ, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి అపనమ్మకం కానీ కనిపిస్తూ ఉంది. ఒక మేనిఫెస్టో ముందుకు తీసుకుపోతే అది ప్రజలకు లాభం జరుగుతుంది అనుకుంటే, దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అందరికీ ఒకే రకమైనటువంటి పథకాలతో ముందుకు పోవచ్చు. కొన్ని సపరేట్గా ఉండవచ్చు, కానీ ఓవరాల్గా మాత్రం పేదవాళ్ళు అని అనుకున్నప్పుడు దేశంలో చాలా అన్ని రాష్ట్రాల పేదలు ఉన్నారు. మరి రైతులు ఉన్నారు, పేదలు ఉన్నారు. పేదలకు సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పథకాలు యూనిఫామ్గా ఒకే రకంగా పెట్టవచ్చు కదా. పెట్టకుండా మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళకు అనుకూలమైనటువంటి, అంటే వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక విధమైనటువంటి విధానం పెట్టి, లేదు వాళ్ళు అధికారంలోకి రాము అనుకున్న దగ్గర మరొక పథకాలని ప్రవేశపెట్టి, అది వాళ్ళ వల్ల అవుతుందా కాదా అనేటువంటి సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా మాట్లాడేటువంటి నైజం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అంతెందుకు 5 గ్యారంటీలు అని చెప్పినటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నది ఏంది? అసలు చీకట్లు గమ్ముకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయాల ద్వారా దాదాపు 8 నుండి 10 మంది ఎమ్మెల్యేలు అన్నటువంటి మాట వాళ్ళే చాలా క్లియర్ కామెంట్ చేసినారు. మా పథకాలతో, అంటే మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలతో మా ప్రభుత్వము బెడ్ మీదకి ఎక్కింది, పడుకున్నది అనేటువంటి మాట సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు, మేనిఫెస్టో తీర్చిదిద్దుతున్నప్పుడు, ప్రజలకు చూపిస్తున్నప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. ఓట్ల కోసం మాత్రమే చేయొద్దు కవిత. ఓట్ల కోసం మాత్రమే చేస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి కర్ణాటక లాంటి ఎక్స్పీరియన్సెస్ కనిపిస్తాయి మనకు. కర్ణాటక ఎక్స్పీరియన్స్ని మనం మొన్ననే వచ్చింది గవర్నమెంటు, ఇవాళ ముందేసుకుంటే అనేక విషయాల్లో వైఫల్యం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ప్రజల్ని మోసం చేసిందనే భావంతో ఉన్నారు. అదే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సరే మేము అనేక విషయాల్ని ప్రజల ముందు తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా 27 రాష్ట్రాల్లాగా చూడొద్దు అని నేను అంటాను బలంగా. 27 రాష్ట్రాలు ఒక పద్ధతిలో ఉంటే తెలంగాణ ఒక పద్ధతిలో ఉంటుంది. కారణం ఏంటంటే 9.5 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇంతకాలం విధ్వంసమైనటువంటి, ఇంతకాలం విచ్ఛిన్నమైనటువంటి, అసలు సోర్సు లేనటువంటి తెలంగాణ, అవకాశాలకు దూరమైనటువంటి తెలంగాణని తీర్చిదిద్దాలి అంటే అనేక రకాలుగా సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. సంపదని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల్ని వెలితియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి రాకపోతే ఈ సంక్షేమాలు జీవితకాలం కొనసాగుతాయి. సంక్షేమాలు జీవితకాలం కొనసాగొద్దు అంటే ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయడానికి వ్యవసాయాన్ని స్థిరం చేసి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి ఆ తర్వాత సంక్షేమం కోసం ఆలోచించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడతా ఉంది తెలంగాణ. అందుకే తెలంగాణలో ఒకటో రెండో ఒకవేళ సందర్భానుసారంగా అమలు కాకపోతే ఏదైనా ఇచ్చిన హామీ దాన్ని పొద్దున్న లేస్తే తప్పుపట్టేటువంటి ప్రతిపక్షాలు వారి యొక్క రాష్ట్రంలో ఏ మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు అవుతున్నాయో చెప్పాలి. దానికి తోడు ఇవాళ ఈ 28 రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము వారిచ్చినటువంటి హామీలు
యాజ్ ఏ ప్రధానమంత్రిగా ఏం నెరవేర్చిండని చెప్పేసి వారు ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతిసారి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్, నడ్డా వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులే. పార్టీ పదవులు ఉన్నాయో లేవో కానీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. నడ్డా గారు అధ్యక్షుడు ఉన్నారు, వీళ్ళు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు. వారు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? నిజానికి వాళ్ళు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రము ఈ దేశంలో ఒక రాష్ట్రంగా ఉంది అనేటువంటి విషయమే మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు అయినప్పటికీ మేము మేనిఫెస్టో అనేటువంటిది ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో చాలా సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, బీఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది అనేది. అదేవిధంగా మేము దాన్ని అట్లనే నమ్మి దాన్ని అమలు చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి కాపీ కొట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ కానీ, కాపీ కొట్టింది మేము 10,000 రూపాయలు అంటే వాళ్ళు 15 రూపాయలు అన్నారు. దానికి ఇంకోటి ఎటువంటి ప్రాక్టికాలిటీ లేదు. దానికి ఒక సైంటిఫిక్గా ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి మార్గం కూడా కనిపించట్లేదు. ఒకేసారి ఆర్థిక స్థితిగతుల్ని సరి చేసుకోకుండా 10,000ని 15,000కి చేయాలంటే ఎంత ఆర్థిక భారం మీద పడుతుంది? ఆ విషయాన్ని కనీసం బేరీ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే హామీ ఇవ్వడం, తద్వారా ఓటు సంపాదించుకోవడం ఆలోచిస్తారు తప్ప ఇది అమలయ్యే తీరెట్లా అనేది ఆలోచించాలి. అందుకే కేసీఆర్ గారు 10,000ని 16,000 చేసిన మొదటి సంవత్సరం 12,000, ఆ తర్వాత 13, 14 ఇట్లా ఫేస్ వైజ్గా తీసుకుపోదాము. ఎందుకనంటే మన రిసీట్స్ ఎట్లుంటాయో, మన రెవెన్యూ ఎట్లా వస్తాయో ఆ రెవెన్యూని చూసుకొని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చాలా ప్రాక్టికల్గా దీన్ని ఆమోదిస్తున్నారు ప్రజలు. నేను అదే అడుగుదామనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లు అన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండబోతోంది, ఇది ఎలా తీసుకొస్తారు అని అడిగారు. మరి దానికంటే మించి మీరు పెడుతున్నప్పుడు ఏం చేస్తారు అనేది దానికి ప్రజలకి ఎలా వివరించి చెప్తారు? మరి మీరు అది కాదు అనుకున్నప్పుడు ఇది మేము చేయబోతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్లు అనుకుందాం, అటు ఇటుగా 3 లక్షలు అటు ఇటుగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, ఒకేసారి 6 లక్షల కోట్లకు పోయిందనుకో, మీ రిసీట్స్ ఎట్లా, మీ రెవెన్యూ మీ ఇన్కమ్ ఏంది, మీరు సంపదను సృష్టించుకునేది ఏంది, ఇదంతా ఆలోచించకుండా 3 లక్షలు ఒకేసారి 6 లక్షలకు తీసుకపోతే ఇది నమ్మకంగా ఉండేటువంటిది కాదు. అందుకే మేము ఇచ్చినటువంటి హామీలు ఫేస్ వైజ్గా ఉన్నాయి. ఒకవేళ 3 లక్షల కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్ అయి ఉంటే 2024 మార్చిలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ 3.5 లక్షల కోట్లు ఉంటుంది. ఒకవేళ ఉంటే 3.25 3.5 ఉంటుంది. కానీ 6 అయితే ఉండదు. 6 అంటే అనుమానమే. 6 అంటే ఇది అబద్ధపు ప్రక్రియనే, అబద్ధపు హామీ అని అనుకోవాల్సిందే. అందుకేమంటున్నాను, ఇచ్చేటువంటి హామీ ప్రాక్టికల్గా ఉండాలి, ప్రజలు కూడా నమ్మేటట్టుగా ఉండాలి. అందుకే కేసీఆర్ గారు ఫేస్ వైజ్గా మనం దాన్ని పెంచుకుంటూ పోతాము అన్నాడు. నిజం కూడా అదే ప్రాక్టికల్గా మనకు వచ్చేటువంటిది పెరుగుతున్నాయి. మీరు చూసినారు కదా 2014లో ఉన్నటువంటి మన ఇన్కమ్ ఎంత, ఇవాళ మన ఇన్కమ్ ఎంత. మీరు ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏంటంటే 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ ఏ ఒక్క రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్లు దాటలేదు. 18,000 కోట్లు బడ్జెట్ పెట్టలేదు. ఖర్చు పెట్టింది 11,000 కోట్లు దాటలేదు. కానీ మొట్టమొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే 95,000 కోట్లతో మన బడ్జెట్ స్టార్ట్ అయింది. 95,000 కోట్లు. ఇవాళ దాదాపు 3 లక్షల కోట్లకు అటు ఇటుగా ఉంది. అప్పటిదాకా లేని సంపద సడన్గా 95,000 కోట్లకు ఎట్లొచ్చింది, ఎట్లా రాగలిగింది అంటే విజనరీ ఉంటే, చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉంటే, కలెక్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు అని నిరూపించింది 95,000 ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో. ఇవాళ 3 లక్షల కోట్లకు అటు ఇటుగా మనం బడ్జెట్ పెట్టుకున్నాం. అందుకేమంటున్నానంటే మనకు ఒక విజన్ ఉన్నప్పుడు వచ్చేటువంటి రిసీట్స్ ఏంది, ఇన్కమ్ ఏంది, ఇవన్నీ చూడకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తే తర్వాత బోర్ల పడతారు. అది సాధ్యం కాదని ప్రజలు అంటున్నారు ఇవాళ. అందుకే మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక ఫార్స్ అని ప్రజలు నమ్ముతున్నారు, బలంగా నమ్ముతున్నారు. కాబట్టి అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాంగ్రెస్ని ఎవరు విశ్వసించరు. అయితే ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి మేము వాళ్ళు ఇంత ఇస్తున్నారు కాబట్టి మేము ఇంత ఇస్తాం, లేకుంటే ఫేజ్ వైజ్గా పెంచుకొని వెళ్తాము అనే దానికంటే కూడా అభివృద్ధి మేము ఎలా చేస్తున్నాం, లేకుంటే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పటిదాకా ఉన్నదానికి ఇంకొంచెం పెంచి చెప్పారు తప్ప అంతకు మించి ఏముంది అనేది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం కూడా మనం ఎప్పుడో 150 సంవత్సరాల నుంచి వింటా ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశంగానే. ఇంకా ఇది దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నటువంటి దేశం ఈ దేశం. ఇది అభివృద్ధి చెందినటువంటి దేశం
గా కావాలి అని అంటే అనేక రకాల నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే పాలకులు ఏ ఒక్క రోజు కూడా, అది కాంగ్రెస్ కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ దేశాన్ని 75 సంవత్సరాలు పరిపాలించి ఉన్న సంపదని వాడుకోక, ఆ సంపాదన నుండి ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎట్లా తీర్చిదిద్దాలో ఒక విజన్ లేక, విజనరీ నాయకుడు లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం అది. కాబట్టి అసలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనని ఎట్లా వాడుకోవాలి అనేటువంటి విషయంలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందినవి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఇవాళ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు అనేటువంటివి ఈ నిమిషానికి కట్ అయిపోయినాయి అనుకోండి, మనం ఆర్థికంగా నిలబెట్టలేకపోతాం. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి అంటే కొంతకాలం వాళ్ళు సస్టైన్ కావాల్సిందే. ఎప్పుడు వాళ్ళకు ఒక వెల్త్ క్రియేట్ అయితే అప్పుడు ఈ సంక్షేమాన్ని చిన్నగా కట్ చేసుకోపోయేటువంటి అవకాశం ఉంది. దానికి ఇవాళ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని అంటే అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు, కళ్ళు లేనటువంటి వాళ్ళు, లేదు పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబానికి ఆదరణ లేనటువంటి వాళ్లకు డెఫినెట్గా ప్రభుత్వం అండగా ఉండాలి. ఒక్క మన దేశంలో లేదు. దానికి ఇటువంటి ఇవి మాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉన్నాయి. ఇవి అమెరికా లాంటి దేశాల్లో కూడా సీనియర్ సిటిజన్స్కు కొంత సంక్షేమం ఉంది. అక్కడ వాటిని పక్కకు పెడితే మిగతా సంక్షేమం చిన్నగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు సొసైటీలో వెల్త్ క్రియేట్ అయినప్పుడు మాత్రం, ఎప్పుడైతే ఆర్థికంగా స్థిరపడుతుంది దేశం, రాష్ట్రం అనుకుంటారో అప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. అందుకే 1 కోటి ఎకరాల లక్ష్యంగా ఇవాళ ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది మా ప్రభుత్వం. అందుకే ఉత్తరాన కాళేశ్వరం కావచ్చు, దక్షిణాన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిండి కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కంప్లీట్ కావడానికి ఒక డెఫినెట్ కొంత టైం పడుతుంది. 2 decades అన్న కాకుండానైతే సాధ్యం కాదు. అప్పటికప్పుడే తెల్లారేసరికి అలీబాబా ఏదో అన్నట్టుగా అద్భుత దీపం లాగా అది సాధ్యం కాదు. అది సాధ్యమైతే ఎవరన్నా భావిస్తే ఈ 75 పరిపాలించినటువంటి వాళ్ళు, 75 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాలు ఎందుకు జరగటం లేదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. మమ్మల్ని అడిగేవాళ్ళు మీ రాష్ట్రాల్లో మీరు ఎందుకు చేయటం లేదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. అయితే మీరు ఇప్పుడు ఇంత మేనిఫెస్టోలు పెట్టుకొని అభివృద్ధి సంక్షేమం మీద ఇంత ఫోకస్ పెడతామని చెప్పినప్పటికీ, మేము చెప్పనివి కూడా అమలు చేశాము, వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లామని చాలా ఘనంగా చెప్తున్నప్పటికీ 6 నెలల క్రితం నుంచి మీరు అమల్లోకి తీసుకొచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, మిగతా అన్నిట్లలో ఇంత హడావిడిగా తీసుకొచ్చారు. ఈ 6 నెలల్లో మీరు అమలు చేసినటువంటి పథకాల మీద అన్నింటినీ రివ్యూ చేస్తాము, కక్కిస్తాము అనేది కాంగ్రెస్ చెప్తున్న మాట. ఇదే మాటని బీజేపీ కూడా అంటుంది. సరే, కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేస్తుంది. అదొకటే ఏదో కక్కిస్తాము అంటుండ్రు, ఇంకోటి అంటుండ్రు, జైల్లో పెట్టిస్తుంటారు, గాండ్రిస్తున్నారు. కానీ మేము చేస్తున్నది ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం జరుగుతున్నది. మా హామీలతో ప్రజలు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండరు అనుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా మేము పట్టించుకోము. మాకు కావాల్సింది ఏంది? మమ్మల్ని ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉండాల్సింది కాదు, ఉన్నటువంటి సంపదని వాడని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తెలంగాణని నాశనం చేసినాయి. కాబట్టి మమ్మల్ని గెలిపియండి, గెలిపిస్తే మేము బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టే ఇవాళ దాదాపు 3 లక్షల కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ని పెట్టగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ గ్రామాల్లో డెఫినెట్గా ఏ గ్రామానికి కూడా నెల నాటికి వచ్చేసరికి 15 లక్షల కంటే తక్కువ సంక్షేమం చేరటం లేదు, ఎంత చిన్న గ్రామం అయినా కానీ. అటువంటి స్థితిని తీసుకురాగలిగినామంటే విజనరీగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో సంపదని ఎట్లా వాడాలి, ఏ పద్ధతిలో ప్రజలకు చేర్చాలనో చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ప్రయారిటీ బేస్గా ఏదైతే ప్రయారిటీ ఉంటుందో, ఫస్ట్ మాకు ప్రయారిటీ ఏమనిపించిందంటే ఈ వ్యవసాయాన్ని పెంచుకోవాలి, ఆయకట్టు స్థిరీకరించుకోవాలి, డ్యామ్లు కట్టుకోవాలి. అది మాత్రం, ఎందుకంటే భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం, ముఖ్యంగా మన తెలంగాణ కూడా వ్యవసాయ ఆధారిత దేశం. దాన్ని సైమల్టేనియస్గా మనం మన ఇండస్ట్రీస్ వైపు పోతా ఉన్నాం, సాఫ్ట్వేర్ వైపు పోతా ఉన్నాం, ఇదంతా పోతుంది. కొన్ని సందర్భాల్లో అది ఒకవేళ కుదేలైపోయినా, ఒకవేళ సడన్గా పడిపోయినా, వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చి పడిపోయినా, అసలు రిసెషన్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఏకైక అదేంటి అంటే వ్యవసాయ రంగం. సో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే 2 ప్రాజెక్టులు వచ్చినాయి. డెఫినెట్గా ఉత్తర దక్షిణ తెలంగాణకు మంచి జరిగేటువంటి రోజులు వస్తాయి.
అయితే గతంలో చాలా క్లియర్గా కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ లీడర్లు అందరూ చెప్పుకున్నారు 100+ వస్తాయని. ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా తగ్గి 75-80కి వచ్చినట్టుంది. మళ్ళీ ఫస్ట్ సభలో హుస్నాబాద్ సభలో మళ్ళీ సీఎం గారు 100 నుంచి 105 అన్నారు. ఎన్ని వస్తాయని మీరు అనుకున్నారు? ఫైనల్గా ఒక నెంబర్ ఉంటుంది? అంటే నాకున్న సమాచారమే కాకుండా మా పార్టీ చేస్తున్నటువంటి సర్వేలు, మేము చాలా కాలంగా సర్వేలు చేయిస్తూ ఉన్నాం, 85+ ఉంటుంది కవిత. డెఫినెట్గా దాంట్లో ఎటువంటి అనుమానం ఉండదు. నేనంటాను 85 to 100 బిట్వీన్ ఉంటుంది. లాస్ట్ టైం 88 వచ్చింది. 88ని టచ్ చేయొచ్చు, పెరగొచ్చు కూడా. ఎందుకంటున్నానంటే మా కళ్ళ ముందు డెఫినెట్గా ఆ రెండు రాజకీయ పార్టీల విధానం కనిపిస్తూ ఉంది, వాళ్ళ వైఖరి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి పద్ధతి ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా వాళ్ళు చేసేటువంటి, వాళ్ళ నాయకులు చేసేటువంటి ఆరోపణలు, రోజు టికెట్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి చేసేటువంటి ఆరోపణలు, దిష్టి బొమ్మలు తగలబెట్టుకోవడాలు, జెండాలు తగలబెట్టుకోవడాలు, గాంధీ భవన్ ముందరనే ధర్నాలు చేసుకోవడాలు. సో దాంతో వాళ్ళ నాయకులకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ, వాళ్ళ నాయకులు ఉన్నటువంటి ఇమేజ్ కానీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి నాయకులు ఇవ్వాలనే సీట్లు ఇచ్చేటువంటి విషయానికి వచ్చినప్పుడే ఇంత గందరగోళము, డబ్బులు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని పేరు తెచ్చుకుంటున్నప్పుడు రేపు ప్రభుత్వానికి వస్తే వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది ప్రజల్లో బలంగా రోజు రోజుకి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అని అనుకుంటున్నప్పుడు ఇంకా అసలు మేము ఈ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇంకా మా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది తప్ప తరిగేటట్టు లేదు. కారణం ఆ ఎదురుగా పడుతున్న రెండు రాజకీయ పార్టీలు అసలు గెలుస్తుందో గెలవదో అనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీలో తనలాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీలో అయితే ఎప్పుడు ఎవడు ఉంటున్నాడో, ఎప్పుడు ఎటుపోతున్నాడో, ఎప్పుడు పారాచూట్ లీడర్ దిగుతున్నాడో, ఎవరికి సీట్ వస్తుందో ఏమో అర్థం కావటం లేదు. మరి అటువంటి సందర్భంలో ఆ పార్టీనే సరైన పద్ధతిలో నడపలేము, సీట్లు కూడా ఇచ్చుకోలేము అన్నటువంటి పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేపు మమ్మల్ని పాలిస్తారు అనేటువంటి అది మాత్రం ప్రజల్లో వస్తుంది. కాబట్టి మా సీట్లు ఇంకా ఘనంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.